ఈ బట్టలు తీసుకోండి అయ్యా. అది కదమ్మా, మంచి భోజనం పెట్టావా? చాలమ్మా, చాలు. అయ్యా, ఇది మా నాన్న సంవత్సరికం కోసం తీసుకున్న బట్టలయ్యా. తీసుకోండి. పెద్దవారు ఇలా చూడలేకున్నా పర్లేదయ్యా, తీసుకోండి. పర్లేదయ్యా, తీసుకోండి అయ్యా. అదిగో మెయిన్ రోడ్డు. ఏదైనా వెహికల్ ఆపు. ఇక నడవడం నా వల్ల కాదు కానీ. సరే సార్, వెళ్ళి కూర్చోండి. అదిగో అదిగో వస్తుంది చూడు. ఏ స్టాప్, ఆపండి 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 ఆపండి. హలో, ఎక్కడికి వెళ్ళాలి? మేము వెళ్ళే చోటికి మీరు రాలేరు కానీ మీరు ఎంత దూరం వెళ్తారో అక్కడికి వస్తాం పదా. మరి టీ అన్న ఇప్పిస్తారా లేదా? మీరు ఇప్పిస్తే తాగి పెడతాం. సరే సరే సరే. మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చిన వేస్ట్ ఫెలో ఎవడు సార్? ఏ అను, సంధ్య ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఎందుకు రాలే? తెలీదు. అంతా సారిక వల్లనే. దాన్ని ఏం చేస్తానో చూడు. రేయ్, ఫస్ట్ తనతో జరిగిన విషయం చెప్పాలరా. తను ఎంత ఫీల్ అవుతుందో ఏమో. అవునరా, సంధ్య నేను సిన్సియర్గా లవ్ చేస్తుంది. అందుకే బాధతో ఈరోజు కాలేజ్ కూడా రాలేదు. అవునరా. పద వెళ్దాం. సంధ్య ఇంట్లో ఉందా? రేయ్, వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. రింగ్ అయినప్పుడు ఇంటి ఫోన్ లోపల పెట్టరా. వచ్చారా? ఏమైంది? తను ఎలా ఉంది? తనని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో మీ ఫోటోలన్నీ దొరికిపోయాయి. తన పొజిషన్ చాలా సివియర్ గా ఉంది. యాక్చువల్లీ మీ లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఎస్, ఐ లవ్ హిమ్. పెళ్ళంటూ చేసుకుంటే అతనే చేసుకుంటా. అయ్యో, మీరు అసలు ఏమనుకుంటున్నావు? మనోళ్ళంతా నన్ను చూసి వేరే కులంలో సంబంధం కలుపుకోవడానికి భయపడతా అంటే నువ్వు నా ఇంట్లోనే ప్రేమ పెళ్లి చేసుకుంటారంటవా? వాడెవడో చెప్పలే, వాడిని నిన్ను అడ్డంగా నరికి పారేస్తా. ఏ అంజిరెడ్డి, ఇక నుండి ఇది ఈ గుమ్మం దాటకూడదు. అలాగేనా? ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఊళ్ళో కనపడితే నరికి పడేయ్. శివ, 2 రోజుల నుంచి నన్ను బంధించారు. ఎవరో నాతో మాట్లాడట్లేదు. కాలేజ్ కూడా పంపనంటున్నారు. చూడ ఎలా కొట్టారు. ప్రేమించడం తప్ప శివ? నువ్వు బాధపడకు, నేనున్నా కదా. శివ, మా వాళ్ళని చంపేస్తాడు. వెళ్ళిపో, వెళ్ళిపో శివ. జాగ్రత్త. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. సరే. శివ.